మరి 16వ తారీఖు రోజున మానకొండ నియోజకవర్గం యొక్క పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా సర్ SIR సర్ దాని మీద ఓటరు నమోదు కార్యక్రమము, అలాగే ఓటరు తీసివేత కార్యక్రమాలు, ఓటరు విచారణ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఓటర్స్ తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. బయట ఉన్నోళ్ళు కొంత ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ తరఫున కూడా మేము మా యొక్క బూత్ మొన్ననే మేము బూత్ కమిటీలను కూడా వేసుకోవడం జరిగినది. అలాగే మా పార్టీ ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కలిగే విధంగా అవగాహన పెంచే విధంగా మా కార్యక్రమాన్ని మేము మీటింగు 16వ తారీఖు రోజున లక్ష్మీనరసింహ గార్డెన్ లో మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి పెద్దలు దిశ నిర్దేశించడానికి కోసము పెద్దలు హరీష్ రావు గారు వస్తున్నారు, మాజీ మంత్రి వారు. అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు సకాలంలో అందరూ కూడా రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా సంతోషం, మేము కూడా సంతోషపడుతున్నాం. నువ్వు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఆర్థికంగా గొప్పగా ఎదగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఇబ్బంది లేదు. మా ఎమ్మెల్యేగా మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కానీ ఇలా గొర్రెలను తీసుకురమ్మని, బర్రెలను తీసుకురమ్మని, ఇది తీసుకురమ్మని కూడా ప్రేమ ఇలా ఈ ఊర్లకి ధాన్యం కొనుగోలు చేయరని చెప్పేసి నువ్వు మెసేజ్ ఎందుకు పెట్టలేదని మేము అడుగుతా ఉన్నాం. మేము నీ రూట్ మ్యాప్ పెట్టినట్టుగా ఈ ఊర్లో పలాని వడ్డు మిగిలినాయి, పలాన దగ్గర హైకోర్టు సెంటర్ లో లారీ లేవు, పలాన దగ్గర సంచులిత లేరు, పలాన దగ్గర లేదని కూడా పెడితే సంతోషపడతాం కదా అంటున్నాం. గది చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటున్నాం. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా రివ్యూ పెట్టుకుని మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉంటున్నాం. అలాగే ముఖ్యంగా రైతులకు ఇస్తానటువంటి రైతు భరోసా ఇలా పెద్ద ఆర్భాటం చేసినారు. 9,000 కోట్లను రిలీజ్ చేసినా అని చెప్పేసి ఇక దెబ్బ కొట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. అయిపోయినాయని చెప్పి కంప్యూటర్లో ఒత్తిడిగా చూసుకోమని చెప్పినారు. మా వాళ్ళంతా పొద్దుగా బ్యాంకులో కూడా లైనే కట్టి ఎప్పుడు పడుతున్నారు. 1 రోజు 2 రోజులు వారాలు నెలలు అయిపోయినాయి. తీరా చూస్తే ఏమైనది, ఓ నెల వేసిండు, 2 నెలలు వేసిండు, కథం యాసంగి అయిపోయింది, క్లాస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వానకాలం వచ్చినాయి. ఇలా వానకాలానికి ఇయ్యాలి. గతంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలము వ్యవసాయం మొదలు కాకముందే రోహిణి కార్తెల్లి మృగశీర కార్తీక ఎల్లక ముందే రైతు బంధు ఇచ్చేవాళ్ళు. మరి గొప్పలు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటి వరకు ఒకటి దిక్కులు ఉన్నటువంటి పరిస్థితి లేదు. సర్పంచ్ లేరు కాబట్టి అప్పుడు చేసినారు. మరి ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారు కదా, గ్రామసభ పెట్టియాలి కదా. అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ప్రతిదీ కూడా ప్రజలకు సంబంధం లేకుండా ఇళ్లను అమ్ముకోవడము, మట్టి అమ్ముకోవడము, ఇసుక అమ్ముకోవడము, సరే అమ్ముకుంటే అమ్ముకున్నావు, ఆర్భాటాలు చేసుకో, అంగులు చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ కనీసం చేయాల్సిన పనులన్నా కొన్ని చేయాలి కదా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మేము మళ్లీ ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం, దయచేసి యూరియా యాప్ను తీసివేయాలని చెప్పేసి మేమందరం కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రైతులకు ఎంత ఎరువు అవసరం ఉంటే అంత ఇవ్వాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ ఉన్నది. అందులో అట్లాగనే సకాలంలో నాణ్యమైనటువంటి విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటా ఉంటున్నాము. అలాగే ఏదైతే పచ్చరొట్టెలు ఏదైతే ఉందో, జిలుగు ఏదైతే ఉన్నదో వాటి ధరలు యథావిధిగా గతంలో ఉన్నట్టుగానే సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి మేము మా మానకొండ నియోజకవర్గం నుంచి మా రైతుల పక్షాన, మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే